ప్రశాంతతకి మారుపేరు ధ్యానం. ఆ ధ్యానం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రశాంత చిత్తం ఏర్పడుతుంది. ముందు మీరు ప్రశాంతంగా ఉండగానే మంచి విషయాలు స్ఫురణకు వస్తాయి, మంచి నిర్ణయాలు చేసుకోగలుగుతారు. అయితే నేను పిల్లలకి చెప్పేది ఏదంటే ధ్యానం ఒక్కటే కాదండి, సమయపాలన చాలా అవసరం. ఒత్తిడి తగ్గించుకోవాలి అంటే మనం ఏ సమయానికి ఏ కార్యక్రమాన్ని చెయ్యాలనుకుంటున్నామో ఆ సమయానికి తగినట్టుగా సిద్ధం అవ్వడం నేర్చుకుంటే, ఆ కార్యక్రమం ఇవాళ నేను చెయ్యాలి కాబట్టి దానికి నేను సంసిద్ధం కావడం, ఆ సమయానికి వెళ్ళడం, ఆ సమయానికి పూర్తి చేయడం, తరువాత నేను ఎన్ని చెయ్యగలనో అన్నిటినీ ఆ రోజు ప్రణాళికలో చేర్చుకోవడం. ఎక్కువ చేర్చుకుని ఒత్తిడి పడకూడదు, తక్కువ చేర్చుకొని తమో గుణానికి వశం కాకూడదు. ఒకరోజు ఒక వ్యక్తి నిర్వహించగలిగిన వాటిని చక్కగా నిర్వహిస్తూ వెడితే ప్రశాంతంగా ఉండడం అలవాటు అవుతుంది. అది ధ్యానానికి కొనసాగింపు. అట్లా కాకుండా 23.5 గంటలు ఒత్తిడితో ఉండి అరగంట నేను ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం చేస్తాను అంటే అది మంచి పద్ధతి కాదు. ఒక రోజంతా ధ్యానంగా మారేటట్టుగా చూసుకోవాలి. ఏ పని చేస్తున్నారో దాని మీదే దృష్టి నిలబడాలంటే ఒత్తిడి పరిహరింపబడాలి. ఒత్తిడి తగ్గాలంటే ఇప్పుడు నేను ఈ పని చేస్తుంటే ఈ పని ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి నేను మళ్ళీ వెళ్ళి ఇంకో పని చేసుకోవడానికి కావలసినట్టుగా ప్రణాళిక చేసుకున్నాను అనుకోండి, ఒత్తిడి ఉండదు. నేను ఏది చేస్తున్నా దాని మీద దృష్టి పెట్టి చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. అదే ధ్యానం. అప్పుడు ధ్యానం విస్తరిస్తుందంట. భగవద్గీత అనేటటువంటిది ఆచరణాత్మకమైనటువంటి గొప్ప విషయాలతో కూడుకుని ఉంటుందండి. అపోహలు, అర్థం లేని విషయాలు, ఇటువంటి వాటినన్నింటినీ కూడా నిర్ద్వందంగా ఖండించి యథార్థంగా మనం చెయ్యవలసిన కర్తవ్యత నిష్టని మనకి నేర్పుతుంది. ఇది నువ్వు చెయ్యాలి, ఇది నువ్వు చెయ్యకూడదు. తెలిసి కానీ తెలియక కానీ ఇలాంటిది పట్టుకుంటే ఇలా జారతావు, తెలిసి కానీ తెలియక కానీ ఇలా పట్టుకుంటే ఇలా పైకి ఎక్కుతావు. దీన్ని చాలా అందంగా చక్కగా బోధ చేస్తుంది భగవద్గీత. అందుకే అది నాకు ఆచరణాత్మకంగా అనిపిస్తుంది. చూడండి, ఒక శ్లోకం ఉంటుంది, ధ్యాయతో విషయాన్ పుంసః సంగత్ శిశూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ అనవసరపు విషయం జోలికి వెళ్ళి దాన్నే పట్టుకుంటే ఎంత వేగంగా జారిపోయి ఎక్కడికొచ్చి పడిపోతాడో చెప్తుంది. ఒక విషయాన్ని పట్టుకోవలసిన రీతిలో పట్టుకోవడం చిట్ట చివరికి ఏ ప్రయోజనానికి కారణమవుతుంది అంటే ఏడవలసిన అవసరం ఉండదు. అసలు భగవద్గీత ప్రారంభమే అది కదండి. కృష్ణ భగవానుడు నోరు విప్పి మాట్లాడుతూ ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసంశ్చ నాను సూచింతి పండితాహ, ఏడవకు, నువ్వు అన్నీ తెలుసున్న వాళ్ళ మాట్లాడి ఏడవకుండా ఉండడం నేర్చుకో అని మొదలుపెట్టి మళ్ళీ పూర్తి చేసేటప్పుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ. ఏడవద్దు, ఏడవకు ఏడవకు మధ్యలో భగవద్గీత. అంటే అసలు భగవద్గీత పట్టుకున్న వాడికి ఆచరణాత్మకంగా భగవద్గీతని మనం ఉపయోగించుకుందాం. ఇది కథ కాదు, ఇది ప్రతి శ్లోకం పట్టుకుని అనుష్ఠానంలోకి తెచ్చుకోవలసింది అన్న కోణంలో భగవద్గీతని పరిశీలించి అనుష్ఠిస్తే ఏడవలసిన అవసరం ఉండదు. అనుదానాలు మానేశాను, భువన విజయాలు మానేశాను, కవిత్వ రచన కూడా మానేశాను సుమారుగా. ఎప్పుడైనా మనస్సు అనిపించాలనిపిస్తే ఇంకా అమ్మవారితో భజన చెప్పుకోవడం. ఎందుకంటే అదంతా రమణ మహర్షి ప్రభావం. ఆయన పుస్తకాలు ఎక్కువ చదవడం చేయడం. నాకు మొత్తం మీద ఏంటంటే ఒక్క ప్రశ్నకైనా చక్కనైన జవాబు దొరకదయ్యే సృష్టి దుర్గమయ్యే. అమ్మవారితో నేను చెప్పుకున్నమాట. ఒక్క ప్రశ్నకైనా చక్కనైన జవాబు దొరకదయ్యే సృష్టి దుర్గమయ్యే ప్రశ్న లేని మౌన భావమే నయమౌనం అది చెప్పదయ్యే అమ్మవారు. ఓని కనిపించి నోరు మూసుకోరా అని చెప్తే మూసుకునేవాళ్ళం కదా, అదే మౌనం. ఇది మనమే ఊహించుకోవాలి. అందుకని నాకు ఈ సృష్టి గురించిన తత్వాలన్నీ చదివితే ఏర్పడిన అభిప్రాయం ఏమిటంటే పూర్తి మౌనంతో ఆలోచన కూడా లేకుండా మనలోకి మనం వెడితే తప్ప ఈ తత్వం తెలియదు. ఇది గ్రంథాల వల్ల తెలిసేది కాదు. 2 పిల్లలకి పెళ్ళిళ్ళు కరోనా సమయంలో, అందరికీ కరోనా సంవత్సరం, మా కళ్యాణ సంవత్సరం. అప్పుడు నాకు ఆ మౌనం అంటే
ఉండడం అలవాటే. ఇది దీన్ని సద్వినియోగం చేసుకుందాం, ఊరికే ఏదో ఈ కరోనా గురించిన వార్తలు చదవడం కంగారు పడ్డం కంటే చేసుకున్నాను. అది అలా అలవాటైపోయి ఇప్పటికీ ఇంట్లో అప్పుడు అరగంట అప్పుడు ఒక గంట చొప్పున నాకు కొన్ని 3 గంటలకు ఒకసారి కేటాయించుకొని 4 గంటలు మౌన ధ్యానంలో వాళ్ళు ప్రకటించినప్పుడు లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ అనే అన్నారు. అంచేత నా అవధానాలకి, నా సాహిత్యానికి, నా ఉపాధ్యాయ వృత్తికి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇచ్చారని భావించాలి. అది నేను ఒకటే అనుకున్నానంటే, మనం ఈ బిరుదులు వీటితో నిమిత్తం లేకుండా మనం భారతదేశ సేవ చేస్తున్నాం వాగ్రూపంలో. అంటే ఎప్పుడు నేను దేశభక్తికి చెప్పకుండా దైవభక్తి, దేశభక్తి గురించి చెప్పకుండా దైవభక్తి చెప్పాలి. సమాజానికి నువ్వేం చేసావో ముఖ్యం, పుణ్యక్షేత్రాలు తిరిగావా లేదా ముఖ్యం కాదు, 12 జ్యోతిర్లింగాలు చూడడం కంటే 10 మందికి అన్నం పెట్టడమే ముఖ్యం చెప్పాను. దాని మీద విమర్శలు వచ్చినా నేను దానికే కట్టుబడి ఉన్నాను. ఆ దృష్టితో చేయడం వల్ల పద్మశ్రీ రాగానే నాకు కలిగిన భావన ఏమిటంటే, మనం ఎప్పటి నుంచో భారత మాతకి సేవ చేస్తున్నాం వాగ్రూపంలో. ఆవిడ ఇప్పుడు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చింది, నీ సేవ నన్ను ఏమకూడు అండి, దేశ ఖ్యాతి సామాన్యమైన విషయం అయింది. అదే నాకు ముగింపుగా ఒక మాట నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మనిషి ఎప్పుడు తన కృషి మీదే తను ఆధారపడాలి. గ్రహస్థితి కాదు, దైవం మీద కాదు, కానీ దైవం మీద పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. ఈ కృషి కూడా శక్తే కదా, శక్తి అంటే అమ్మవారే కదండి. అంతే, పురుష ప్రయత్నానికి దైవానుగ్రహం తేడా ఎందుకుంటుంది? అవును, ఒకటే. దైవానుగ్రహమే పురుష ప్రయత్నం రూపంలో ప్రసరిస్తాం. అంటే దైవానుగ్రహం కావాలన్నా పురుష ప్రయత్నం ఉండాలి. ఇది వృత్తి. మరి దైవానుగ్రహం రావాలంటే ఈ 3 మీరే చేయాలి కదా. మీరు ఇచ్చే లేకుండా ఆ ఇచ్చ కూడా దేవుడు కలిగించాలంటే ఎలా? తన ప్రయత్నం తాను చేస్తూనే పూర్తిగా నిరాశ పడకుండా కాలం గురించి వేచి చూస్తూ దైవాన్ని నమ్ముకుని ఉంటే అద్భుతాలు జరుగుతాయి. వాళ్ళు బాగా చదవమనండి ముందు. నేను నన్ను కలిసిన వాళ్ళకి అదే చెబుతాను. ఇప్పుడు కొంచెం షార్ట్ బెనిఫిట్లు అలవాటు అయ్యాయి కదా, తొందరగా ఎదురు చేసేద్దాం, తొందరగా 4 అష్టావధానాలు చేయగానే శతావధానం చేశాడు. 50 చేసే వరకు నాకు ఆ ధైర్యం రాలేదు. ఇంకా కొంతమంది వేరే అవధానాలను విచారణ చేస్తే మీరు 200 అయ్యాక శతావధానం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దానికి వీళ్ళు 4 చేయగానే ఏదో చతురానన, పంచానన, షడానన అని బిరుదాలు ఇచ్చేయడం, అక్కడి నుంచి శతావధానం ఉండడం, ఒకటి అయిపోగానే టైటిల్ ఒకటి పెట్టుకుని కూర్చోవడం, ఈ కక్కుర్తి పనులు కాకుండా పూర్వ అవధానాలను, అందులో ఇప్పుడు అవధానాలు అందరికీ పుస్తకాలు కూడా వచ్చి తెలుసుకోవచ్చు. దానివల్ల విద్వత్తు పెరుగుతుంది. ఎంతసేపు కార్యక్రమం ఉన్నప్పుడు ఆలోచించడం కాదు.